క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాను. బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురం వారు ప్రతి చోట సాక్షి కార్యక్రమాలను దేవుని సేవలో మీకు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా సంఘానికి గొప్ప ఆశీర్వాదాలు, ప్రియులందరికీ శ్రేష్టకరమైన ప్రతి దీవెన కలుగు చేయాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గత ఆదివారం మనం ఈస్టర్ ఆదివారంగా మనం దేవునిని స్తుతించాం. పునరుద్ధానపు ఆదివారంలో మనందరం కూడా ఆరాధనలో హాజరై ప్రభుని ఘనపరిచున్నాం. దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి పునరుద్ధానం అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం జరిగినటువంటి శ్రేష్టకరమైనటువంటి సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 10-11 వచనాల వరకు శ్రేష్టకరమైనటువంటి సంగతులను అపోస్తలుడైన పౌలు తెలియజేయటం గమనార్హం. లూకాసు సువార్త 24:36 నుంచి 48 వరకు కూడా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాటలను మనం గమనించాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మానవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటివి అనుభవాలు. మనుష్యుడు ఎదుగుచూ ఉండగా అనుభవంలో నుండి మరొక అనుభవంలోనికి వెళ్ళటం పరిపాటి. ఈ అనుభవం అనేది కాలం ప్రతి వ్యక్తికి కూడా నేర్పుతుందనేది మీ ముందు నిలవబడి ఈ మాటలు తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు మీతో నేను పంచుకోవాల్సినటువంటి అంశం ఏంటనగా పునరుద్ధానపు అనుభవము, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రిజరెక్షన్. పునరుద్ధానము అనుభవాలను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇది పునరుద్ధానుడైన తర్వాత జరగబోయే మొదటి ఆదివారం సంఘటన. కాబట్టి రేపు ఆదివారం ఈ అనుభవంలోకి సంఘం వస్తుందని మీకు నేను తెలియచేస్తున్నాను. క్రైస్తవ సంఘానికి యేసే పునాది అవడానికి కారణం పునరుద్ధానం. ఆయన మీదనే ఈ సంఘం కట్టబడుతుందని మీకు నేను తెలియచేస్తున్నాను. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం సంఘానికి పునాది. ఆయన పునరుద్ధానుడే కాకుంటే క్రైస్తవ్యమే లేదు, క్రైస్తవ సంఘమే లేదు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, అపోస్తలులైన వారు బేసిక్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన పునరుద్ధానాన్ని గురించి నమ్మాలి, ఆ అనుభవాల్లోకి ముందుకు సాగాలి. ఆ రీతిగా ఉండినప్పుడు వారు అర్హులై ఉంటారని లేఖనాలు తెలియచేస్తున్నవి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాల్లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. వీరందరూ ఏకమనస్సుతో ప్రార్థించారు, ఏక మనస్సు కలిగి జీవించారు అపోస్తలులందరూ. ఇది పునరుద్ధానపు అనుభవం. ఆ రోజుల్లో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు వస్తున్నటువంటి దినాల్లో వారందరూ కలిసి ప్రార్థించిన విషయాలు దేవుని వాక్యములో లిఖించబడి ఉన్నాయని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక వారందరూ ఏక మనస్సుతో ప్రార్థించారు. మనం కూడా ఈ రోజున ఎంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ఉంటున్నాం, ఏక మనస్సుతో మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయమని మీకు నేను ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆది అపోస్తలుల అనుభవంలో క్రైస్తవ సంఘములో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు జరిగినవి. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేసినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. ముఖ్యంగా అపోస్తలుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయం 43వ వచనము,
5వ అధ్యాయం 12వ వచనాల్లో వారందరూ ప్రార్థన చేయనప్పుడు అందరికీ అక్కడ అనేక మందికి భయాందోళన కలిగినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన వలన దేవుని కృపను వారు పొందినారు, వారు భయమును వీడినారు, ప్రార్థన వలన వారు శక్తి పొందినారు. దేవునికి స్తోత్రం. ఇది పునరుద్ధానపు అనుభవాల్లో చాలా శ్రేష్టమైన కలిసి జీవించటం అనేది పునరుద్ధాన అనుభవాల్లో ప్రాముఖ్యమైనటువంటిది. కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మీకు నేను తెలియచేస్తున్నాను. క్రొత్త నిబంధన సంఘములో పునరుద్ధారణ క్రీస్తును బహుగా ప్రకటించారు. ఆనాటి అపోస్తలులు, ఆనాటి క్రైస్తవులు శ్రేష్టకరంగా ప్రకటించినట్లు లేఖనాలు మనకు కనబడుతున్నవి. ఇట్టి అనుభవాలన్నీ కూడా మనం లేఖనాలు చదివేటప్పుడు అపోస్తలుల్లో మనం చూడగలుగుతున్నాం. దేవుని సువార్తను ఎలా ప్రకటించారు పునరుద్ధానుడైన తర్వాత అవన్నీ కూడా మనందరికీ కూడా తేటతెల్లంగా కనబడుతున్నవని మీకు నేను తెలియచేస్తున్నాను. నూతన నిబంధన సంఘమంతా కూడా పునరుద్ధానుడైన యేసును ప్రకటించారు. ఆ యొక్క సువార్త ప్రపంచమంతా చాటి చెప్పినారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకొరకే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి చెదిరిపోయినటువంటి వారిని, భయాందోళనలో ఉన్న ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చి ధైర్యపరిచిన విషయాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఛాయలు పాత నిబంధనలో కూడా కనబడుతున్నవి. పునరుద్ధానపు అనుభవ శక్తి అనేది బానిస బ్రతుకుల నుండి బయటకు వచ్చినటువంటి విమోచించబడిన వారిలో ఈ పునరుద్ధానపు అనుభవం కనబడుతుందని మీకు నేను తెలియచేస్తున్నాను. చెరలో ఉన్న వారికి, అంటే వారు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరుద్ధానపు ఆ అనుభవాన్ని మనం అందులో చూడగలుగుతున్నాం. మరణ భయము నుండి బయటపడిన వారిలో, రక్షించబడిన వారిలో ఈ అనుభవాలు కనబడుతున్నాయని మీకు నేను ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి పునరుద్ధానం అనేది మరణము నుండి, సమాధి నుండి, చావు నుండి దేవుడు పైకి లేపిన యేసయ్యను పైకి లేపిన దేవుని యొక్క శక్తి నాటి పాత నిబంధనలో ముందుగానే కనబడినట్లు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు చెరలో ఉండినప్పుడు విమోచించబడినారు. అప్పుడు పునరుద్ధానపు శక్తి అని వాళ్ళు తలంచినారు. మరణ భయంలో ఉన్నవారు మరణములో నుండి జీవంలోకి వచ్చినప్పుడు పునరుద్ధానపు అనుభవం కాదంటారా? అలాగే యోనా గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని సంగతులను మనం గమనిస్తే, దుర్మార్గములో ఉన్నటువంటి నినివే పట్టణం నాశనం కాబోతున్నదని యోనా వెళ్ళి సువార్తను ప్రకటించకపోతే ఆ ప్రజలందరూ కూడా రక్షించబడి ఉండేవారా? ఒకవేళ నినివే పట్టణానికి రావలసినటువంటి ఈ యోనా ఓడలో తర్షీసుకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మనకు అందరికి కూడా తెలుసు. ఆ ఓడలో నుంచి యోనాను సముద్రంలో పడవేయటం, తిమింగలం యోనాని మింగటం, 3 పగళ్ళు 3 రాత్రులు యోనా ఆ యొక్క తిమింగలం కడుపులో ఎంత నరకాన్ని అనుభవించాడో యోనాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ఎప్పుడైతే ఆయన బయటపడ్డాడో ఆయన మరణములో నుండి జీవములోకి పునరుద్ధానుడైనట్లు, ఉదాహరణకి మనకు పాత నిబంధనలో ఇవన్నీ కనబడటం లేదా? మనం జాగ్రత్తగా గమనించాలని అనుభవాలు మీకు నేను ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. యోనా ఎప్పుడైతే ఆ సముద్ర పట్టున ఆ తిమింగలము మరి బయటపడవేసిందో వెంటనే ఆయన లేచి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆ దర్శనానికని నినివే పట్టణానికి వెళ్ళి ప్రజలందరికీ కూడా, ఇదిగో మీరు చేస్తున్న దుర్మార్గము వలన మీరు నశించిపోతున్నారని తెలియచేసినప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా ఉపవాసం ఉన్నారు. మీరు నశించిపోతున్నారని ప్రవక్త ప్రవచించాడు. పట్టణమంతా కూడా, అందుకొరకే రాజు మొదలుకొని పేద వరకు కూడా ఉపవాసం ఉండి
గోనె పట్ట కడుక్కొని ఆ దుమ్ము ధూళిని బూడిదను నెత్తి మీద వేసుకొని దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు చేశారు. మానవులే కాదు, జంతువులు కూడా, పశువులు కూడా గడ్డి కూడా మేత మేయకుండా ఉపవాసం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉగ్రతను తప్పించుకోవటానికి ఒక అనుభవం, యోనాలో నుంచి వచ్చిన అనుభవం ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. అక్కడ నుండి తప్పించబడటం, నినివేకి రావటం, నినివే ప్రజలను రక్షించడం అనేది ఎంత శ్రేష్టకరమైనటువంటి అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది పునరుద్ధానాన్ని గురించి గమనించటం లేదు. పునరుద్ధానుడైన క్రీస్తు మనందరి జీవితాల్లో ఈ శ్రేష్టకరమైన శక్తిని ఉంచి సంఘాలను, బిడ్డలను, విశ్వాసులను ముందుకు నడిపిస్తున్నాడు. పునరుద్ధానుడే కాకుంటే క్రైస్తవ్యం ఉండేదా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే పోయిన ఆదివారం మనము ఈస్టర్ పునరుద్ధాన సందేశాలు మనం విన్నాం. యేసు లేచాడు చెప్పినట్టే అది మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి రేపు ఆదివారం, వచ్చే ఆదివారం ఈ పునరుద్ధానుడైనటువంటి యేసు యొక్క, ఈ సంఘం యొక్క, బిడ్డల యొక్క అనుభవాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ అనుభూతి, ఈ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు కలిగేటువంటివి. యోనాకి ఉన్న అనుభవం చాలా భయంకరమైన అనుభవం. ఆ చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు ఉండినప్పుడు ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోయినాడో, ఎంత అనుభవం ఉన్నదో. అది పునరుద్ధానానికి సాదృశ్యంగా లేదా? పాత నిబంధనలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ రోజున ఎంతోమంది నశించిపోతున్నారు. అనేక పట్టణాలు ప్రజలొచ్చే కిక్కిరిచిపోయి ఉండటం వలన అనేకమైన వ్యసనకారులందరూ కూడా పట్టణంలో నివసించి ఈ పట్టణం యొక్క విలువలను తీసివేస్తూ వారి జీవితాలను కోల్పోతూ నశించిపోతున్నటువంటి వారికి ఈ అనుభవం, పునరుద్ధాన అనుభవం పొందిన అపోస్తులైన మనము, శిష్యులమైన మనము, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మలను ప్రవచించే మనము ఈ ప్రవచన సువార్తను అట్టి ప్రజలకు నశించిపోతారని తెలియచేయకపోతే మరెవరు తెలియజేస్తారు? పట్టణానికి దీనదాసుడు యోనా వెళ్ళి ప్రకటించటం వలన పట్టణం అంతా రక్షించబడినది. ఈ రోజున భారతదేశంలో అనేక ప్రాముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో హైదరాబాదు కూడా మహాపట్టణంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ పట్టణానికి సువార్తను అందరికి కూడా ప్రకటించవలసిన అగత్యత ఉన్నది. ఎవరు ప్రకటిస్తారంటే తిరిగి లేచిన యేసయ్య ఇచ్చిన ఆ శక్తి, పునరుద్ధాన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ఈ సువార్తను ప్రకటిస్తే నశించిపోయే ఈ ప్రజలు రక్షించబడతారు, ప్రభు వైపు వస్తారు. ఇది నీ మీద, మన మీద, నా మీద, మన మీద, అందరి మీద ఈ బాధ్యత లేదంటారా? ఎందరో నశించిపోతున్నారు. వారి వారి యొక్క పాపక్రియలతో వారు కృషించిపోతున్నారు. అట్టి వారిని సరైన మార్గంలో పెట్టడానికి యేసు ప్రభు నేనే మార్గం, సత్యము, జీవం అన్నాడు. ఆ యేసుని మనం ఫోకస్ చేయకపోతే ప్రయోజనం ఏంటి? దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం జాగ్రత్తగా మనం గమనించాలి. నరకయాతన పడ్డాడు కదా చేప కడుపులో యోనా. ఈ ప్రజలు ఈ లోకంలో నరకయాతన పడుతున్నారు కదా, పాపముల చేత, అపరాధముల చేత నరకయాతన పడుతున్నారు కదా, జీవోపడంబము చేత, అనేకమైనటువంటి వ్యసనముల చేత ఈ మానవులు అనేక నరకయాతనలో పడుతున్నారు. ఆ నరకము నుండి తప్పించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నూతన జీవాన్ని కలుగు చేయట కొరకే ఆయన పునరుద్ధానుడైనాడు. ఆ ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఈ అనుభవం నీ జీవితంలోకి రావాలి. నీ బ్రతుకులో నువ్వు చనిపోవాలి. నీ పాపం జీవితంలో చనిపోయి, బాప్తిసం తీసుకొని చనిపోయి తిరిగి లేచినట్లు నీవు నూతన అనుభవంలోకి నువ్వు రావాలి. లేకుంటే ఈ పునరుద్ధాన అనుభవాలు నీకు అర్థం కావు. చాలామంది ఉన్నారు, ఏదో మామూలుగా క్రైస్తవులు నామకార్థకంగా ఉన్నారు. కానీ నిజమైన క్రైస్తవుడు పునరుద్ధాన అనుభవంలో కలిగేటువంటి ఆ ఆశీర్వాదాలు ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆనాడు అపోస్తులైనటువంటి వారు,
అందరూ కూడా పునరుద్ధానుడైన యేసును ప్రకటించారు, పరిశుద్ధాత్మ వరమును పొందినారు. దేవునికి స్తోత్రం. అనేక హింసలు బాధలను వారు తట్టుకున్నారు, యేసునామంలో అద్భుతాలు చేశారు. పునరుద్ధానపు అనుభవం. అలాగైనట్లయితే మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 18వ కీర్తన 4-5 వచనాల్లో చాలా చక్కని విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. యోనా 2:9లో కూడా శ్రేష్టకరమైనటువంటి విషయాలను మరి యోనా గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ముందుగా చెప్పబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఈ 15వ అధ్యాయము మొదటి నుంచి మనం 10 వచనాల వరకు ఒకవేళ చదువుకుంటే అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి పునరుద్ధానపు అనుభవాన్ని గురించి అపోస్తలుడైన పౌలు తెలియచేశాడు. ఆయన సౌలుగా ఉన్నాడు, సౌలుగా ఉండినప్పుడు క్రైస్తవులను హింసించాడు, అనేకమైనటువంటి బాధలు పెట్టాడు క్రైస్తవులని, క్రైస్తవ సంఘాలను. ఎప్పుడైతే ఆయన దమస్క మార్గంలో క్రైస్తవులను చంపడానికి వెళుతున్నాడో ఆకాశం నుండి శ్రేష్టకరమైన మాట, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆకాశవాణి పలుగ్గా సౌలు ప్రభువా నీవెవడవని మాట్లాడటం గమనార్హం. సౌలా నీవెవడవనంటే, ప్రభువా నీవెవడవని సౌలంటే ఆయనకు అర్థమైన రీతిలో ఏంటంటే, నేను పూజించే యెహోవా దేవుడువా, లేకపోతే నేను హింసించబోయే క్రైస్తవుల యొక్క దేవుడు యేసువా, ఎవడవని. అందుకొరకు యేసు ప్రభు చెప్పాడు, నువ్వు హింసించున్నా యేసును అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆయన స్థలములోనే కన్నుల పొరలు రాలిపోయి అక్కడ పడిపోయిను అని వ్రాయబడి ఉన్నది. దేవుని స్వరాన్ని విన్నాడు అపోస్తలుడైన పౌలు. సౌలు పౌలుగా మారిన ఘట్టం అది. ఇప్పుడు పౌలుగా మారి ప్రభువు కోసం తన జీవితాన్ని సమర్పించుకోవటానికి ఆయన ఇష్టపడినాడు. కనుక ఆయన మారకముందు క్రైస్తవుల్ని చంపాడు, శ్రమ పెట్టాడు. దమస్కులో శ్రేష్టకరమైనటువంటి ఆ దర్శనాన్ని ఆయన కని ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అప్పుడే ఆయన జీవితాన్ని దేవుని వైపు త్రిప్పాడు. అనగా ఆయన మారాడు. పునరుద్ధానుడైన యేసు స్వరము ఎంతమందిని మారుస్తుందో. అపోస్తలుడైన పౌలు మరి ఆనాటి ఖండములో, ఆసియా ఖండములో, చిన్న ఆసియాలో గొప్ప సేవకుడు, గొప్ప సువార్తను ప్రకటించాడు, ఎన్నో సంఘాలను స్థాపించాడు, ఎంతోమంది నశించిపోయిన వారిని యేసు యొద్దకు నడిపి రక్షించాడు. అంత శ్రేష్టకరమైనటువంటి సేవకుడు అపోస్తలుడైన పౌలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆయన మరి హింసించే సౌలుగా లేకుండా ఇప్పుడు బోధించే పౌలుగా ఆయన మారినాడు. సాక్షిగా మారాడు. గొప్ప మిషనరీ అయినాడు అపోస్తలుడైన పౌలు. సాక్షిగా ఆయన ప్రతి చోట సాక్షి ఉన్నాడు. గొప్ప మిషనరీగా ఎక్కడికైనా కూడా వెళ్ళి సువార్త సేవను ప్రకటించాడు. క్రీస్తు కోసం ఎన్నో శ్రమలు పొందాడు. క్రైస్తవులని శ్రమను పెట్టిన వ్యక్తి మరలా క్రీస్తు నమ్మిన తర్వాత ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు, పొందాడు. క్రీస్తు అనే అనేక మందిని ఆయన కలిశాడు, అనేక మందితో సహవాసం చేశాడు, అందరినీ దేవుని యొద్దకు నడిపాడు. నేను రోమాలో రోమీయుడుగాను, యూదులలో యూదుడుగాను, హెల్లేనీయుల్లో హెల్లేనీయుడు, గ్రీకుల్లో గ్రీకుయుడుగాను ఆయన చెప్పిన మాటలు అంటే అన్ని రకాల ప్రజలకు ఈయన దేవుణ్ణి పరిచయం చేశాడు. శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఈ యేసును గురించి మంచి స్టేట్మెంట్ ఈ 15వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన నిద్రించిన వారిలో మొదటగా లేచాడన్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఈ యొక్క మరణం అనేది మార్పు అని చెప్పాడు. అంతేకాదు మరణం అనేది విత్తటం అని చెప్తాడు ఈ 15వ అధ్యాయంలో. క్రీస్తు లేవకుంటే క్రైస్తవ్యమే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు లేఖనాల ప్రకారం.
ప్రతిదీ ఎవిడెన్స్, రుజువు, లేఖనాలు. లేఖనం ఏం చెప్పుచున్నది? లేఖనాల ప్రకారం అపోస్తలుడైన పౌలు ఈ దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మనం గమనిస్తున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో కంటితో చూచినారు, చాలామంది దేవుణ్ణి స్తుతించారు. కంటితో చూచిన వారు యేసు పునరుద్ధానుడైనది వారి సొంత వారి కన్నులతో చూచినారు. యేసును గురించి చాలామంది ప్రకటించారు. నిరాశలో ఉన్నవారు పునరుద్ధానం వలన బలం పొందారు. చాలా జాగ్రత్తగా నిరాశలో, ఈ శిష్యులందరూ కూడా నిరాశలో ఉన్నారు. యేసు ఏమయ్యాడో ఏంటో పరిస్థితి. 33.5 సంవత్సరాలు ఆయనతో ఉంటమే, మనం అనేక రీతులుగా ఆయా రీతులుగా మనం బయటకు వెళ్ళిపోతామే, చాలా శ్రమలు వచ్చినాయే. ఇప్పుడు నిరాశలో ఉన్న వారికి ఆశాజనకంగా యేసు పునరుద్ధానుడైనాడు. ఈ అనుభవాలు వారి జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా మారినవి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుద్ధానం వలన వారు బలం పొంది ప్రభువైన యేసుక్రీస్తుని లోకరక్షకుడని ప్రకటించారు లోకమంతటా. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక్కసారి మనం గమనించండి, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం జీవ పునరుద్ధానం అంటే నమ్మిన వారందరూ జీవ పునరుద్ధానంలోకి వెళతారు. తీర్పు పునరుద్ధానం అంటే నమ్మని వారందరూ తీర్పు పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారు. యేసు ప్రభు పునరుద్ధానుడై మనకు జీవ పునరుద్ధానాన్ని ఇస్తున్నాడు నమ్మిన వారికి. నమ్మని వారికి నరకమే. యేసు తిరిగి లేచినాడు. లేచిన అనుభూతులు ప్రజలకు కనబడ్డాడు, తన శిష్యులకు కనపడ్డాడు, అనేక మందికి కనపడ్డాడు, అనేక సార్లు ప్రత్యక్షమైనాడు. వారి యొక్క భయాందోళనను తొలగించాడు. భయపడకుడి, నేను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడైనటువంటి దేవుడు యేసయ్య. ఆ సజీవుడైన దేవుడు ప్రతి బిడ్డను కూడా దర్శించి బలపరిచి స్థిరపరిచి సంఘములను బలపరచండి, సువార్త అందించి సంఘములను స్థిరపరచండి, బాప్తిసం ఇవ్వండి, రక్షించండి ప్రభు కోసం, నా కోసం. ఆ అపోస్తలులు చేసిన సేవ, తర్వాత వారు వచ్చిన సేవ, ఇప్పుడు చేస్తున్నటువంటి సేవ ఎంత శ్రేష్టకరమైనది. నాటి నుండి నేటి వరకు సంఘము ఈ పనిని కొనసాగిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. వినుచున్నటువంటి శ్రోతలారా, నువ్వు ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించుకుంటే నేడే అనుకూలమైన సమయం. నీ పాపములు నిన్ను, నీ జీవితాన్ని పాడు చేస్తున్నవి. నేత్రాశ, శరీరాశ, జీవడంబముతో మరగ్గిపోతున్నారు. యేసు ప్రభు పునరుద్ధాన శక్తితోనూ ముందుకు లేవాలని, ముందుకు రావాలని నీకు నేను మనవి చేస్తున్నాను. నీ పాపములను నువ్వు ఒప్పుకొని నీ ఎడల ఖచ్చితంగా నువ్వు ధన్యజీవి అవుతావు. నిజమైన క్రైస్తవ జీవితాలకు ముందుకు వస్తావు. ప్రభువైన యేసు క్రీస్తులో నువ్వు ముందుకు సాగి సాక్షిగా జీవించగలుగుతావు. పౌలిచ్చిన సాక్ష్యం మహా గొప్ప శ్రేష్టకరమైన సాక్ష్యం. క్రైస్తవులమే ఉడికి వెళుతున్నాం, కానీ పునరుద్ధానపు అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? యేసు చెప్పినట్టే లేచినాడండి. లేచిన యేసయ్యను కనుగొని ఆయనతో నువ్వు జీవించడానికి ఇష్టపడితే నీ జీవితమే ఒక అద్భుతం, నీ బ్రతికే ఒక సూచక్రియ, నీ యొక్క విశ్వాస జీవితమే బలమైనటువంటిది. నీకు మానసిక నెమ్మదినిస్తానన్నాడు, శరీర ఆరోగ్యమునిస్తానన్నాడు, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తానన్నాడు. ఎన్ని వాగ్దానాలు చేశాడు. నీలో ఇంకా ఏమైనా బలహీనత ఉంటే నీ ప్రభు దగ్గరకు రా, నీ పాపములు ఒప్పుకో, తప్పనిసరిగా నీకున్న రోగాన్ని ఆయన స్వస్థపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవుని సంఘములో బ్రతుకుదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలతో వర్ధిల్లుదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. గత ఆదివారము యావత్ ప్రపంచము నిన్ను
సమాధి నుండి నువ్వు తిరిగి లేచినావని జ్ఞాపకం చేసుకుని కొనియాడారు, ఆరాధించారు. రేపు ఆదివారం ఆ పునరుద్ధానపు అనుభవాల్లో అపోస్తలుల యొక్క అనుభవాలను, వాళ్ళ భయాందోళనను తొలగించిన అనుభవం ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. నీ పునరుద్ధానాన్ని గురించి పాత నిబంధనలో అనేక మంది మా ప్రభువా నీ సన్నిధిలో చేరి బలపడినారు. యోనా, ఇశ్రాయేలీలు అనేక మంది గురుతులు, పునరుద్ధానపు గురుతులు పూర్వపు పాత నిబంధనలోనే సూచనగా మాకు తెలియచేశావు. నీకు వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురాన్ని ఈ యొక్క సువార్తను ప్రచురిస్తుండగా, ఈ కార్యక్రమాలను ప్రచురిస్తుండగా, ఈ ప్రతి చోట సాక్షి కార్యక్రమాలను తిలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వినుచున్న ప్రియులందరికీ కూడిన ఎల్లరికీ తోడు నీడగా ఉండి పునరుద్ధానపు ఆశీర్వాదాలతో వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. Thank you.